ఈరోజు నాది రుద్వేది వీడియో, స్పెషల్ వీడియో. అమ్మ చెప్పేది ఇంపార్టెంటా, నీకు ఈ బొబ్బో ఇంపార్టెంటా? ఎవరంటే ఎక్కువ ఇష్టం? జయ్యా. వాళ్ళ అప్ప పేరు చెప్తున్నాడు జై అంట. నేను ఏడుస్తాను ఇప్పుడు. బాయ్. అదిగోండి బాయ్ అంట. జుట్టు లాగేస్తాడు. అట్లుంటది మనతోని. లవ్ యూ ఆల్. నువ్వు చెప్పు. అమ్మ ఎప్పుడు నేను ఎవ్రీవన్ అమ్మ అలా చెప్తానంట. అలా చెప్తుంటే ఎప్పుడు రుద్వేద్ వెళ్ళి నించుంటాడు. అందుకే ఈరోజు ఈ వీడియో ఎక్స్పెషల్లీ నేను రుద్వేద్తో డిస్కషన్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. రుద్వేద్కి నేను చెప్పేది అన్నీ అర్థమవుతుంది, నేను మాట్లాడేది అన్నీ ఎప్పుడు నేను వాడితో మాట్లాడుతుంటే చూసారా. అవునమ్మా. సో ఈరోజు వాడితో నా ఏమి ఇవ్వాలి ఇదా ఫస్ట్ వినరా నేను చెప్పేది. వాళ్ళకి ఇప్పుడే చెప్పాను నీతో ఈరోజు డిస్కషన్ చేస్తున్నానని. ఓకే, ఇవన్నీ ఇస్తే వాడు నా మాట వింటాడు. అందుకే ఈరోజు వాడికి కూడా మైక్ పెట్టాను తెలియకుండా. ఈరోజు నాది రుద్వేది వీడియో, స్పెషల్ వీడియో. కదా హైఫై చేసే ఫస్ట్. హైఫై చేసారా? హైఫై కన్నా అమ్మా అన్ని వాడు బొమ్మలు ఇచ్చేస్తే వాడు నేను చెప్పేదాన్ని వింటాడు, లేదా అన్ని ఇవ్వు అంటాడు. ఫస్ట్ హైఫై. చూసారా హైఫై చేశాడు. ఇది కూడా ఇచ్చానా? రుద్వేద్ నువ్వు మమ్మీ చెప్పేదాన్ని వింటావు కదా, ఇక్కడ చూడు నన్ను, నేను చెప్పేదాన్ని వింటావు కదా, అమ్మ చెప్పింది వింటావు కదా. వింటాడంట. చూసారా ఎంత గుడ్ బాయ్ అమ్మ, నవ్వుతున్నాడు అనేసి. రుద్వేద్ ఇదిగో మమ్మీని చూడరా. ఇది ఓకే, ఇది బొబ్బో వద్దు ఇప్పుడు మనకి. సరే అది అక్కడే ఉండాలి. వాడి వస్తువులు మాత్రం ఎక్కడ ఏది పెడతాడో అది అక్కడ. రుద్వేద్ అప్ప ఏం చేశాడు తెలుసురా? విన్నురా, నేను చెప్తాను. నేను ఇంకెవరితో చెప్పుకుంటాను? ఇంట్లో ఎవరు నా మాట విన్నట్లేదు. రుద్వేద్ నువ్వేనా వినరా? వింటావా అమ్మ మాట? వింటావా? కాల్తో చెప్తే తెలీదు, ఇక్కడ చెప్పు మమ్మీ చూసి. వింటావా? పప్ప నాకు ఫోన్ ఇప్పిస్తానన్నాడా? అది ఉండరా, ఫోనే ఇవ్వలేదు తెలుసా. అది ఇంపార్టెంటా నీకు? నేను చెప్పేది ఇంపార్టెంటా? రుద్వేద్ అమ్మ చెప్పేది ఇంపార్టెంటా, నీకు ఈ బొబ్బో ఇంపార్టెంటా? చూసారా, వీడు కూడా నా బాధ విన్నట్లేదు. ఇక్కడ ఎవరితో చెప్పుకోలేనని వీడిని కూర్చోపెట్టుకుని చెప్పుకుందామంటే నేను చెప్పేది ఫస్ట్ విన్ను. ఇదిగో ఓకే, అమ్మ చెప్తాను విన్ను. అప్ప ఫోన్ ఇస్తానన్నాడా నాకు? వద్దంట. విన్నారా? ఫస్ట్ అప్ప నాకు ఫోన్ ఇప్పిస్తానన్నాడా? మైక్ చూసేసాడు ఫోన్. సరే నేను ఇక్కడ పెట్టుకుంటా. అప్ప నాకు ఫోన్ ఇస్తానన్నాడా? నువ్వు వింటేనే మైక్ ఇస్తా. విన్ను ఫస్ట్. ఫోన్ ఇవ్వట్లేదు రుద్వే, తీసుకెళ్తాను బయటకి, కొత్త ఫోన్ ఇప్పిస్తానని. నేను పాత ఫోన్లో ఇదిగో ఇందులో అమ్మ ఎలా మాట్లాడుతాను చూపించు వాళ్ళందరికీ. హలో అమ్మ, నువ్వు చెప్పు ఎలా మాట్లాడతాను అమ్మాయి ఫోన్లో. నేను ఎలా మాట్లాడతాను చూపిస్తాడు చూడండి వాడు. ఎలా అమ్మ మాట్లాడేది ఫోన్లో చూసారా? నేను అలా మాట్లాడతాను. నేను అప్పా అమ్మా నేను ఫోను, నాకు అది స్పీకర్ సరిగా వినిపించదు. సో నేను ఎప్పుడు ఇలా పెట్టుకొని మాట్లాడతాను. అందుకే వాడు చెప్తున్నాడు నేను ఎలా మాట్లాడతాను. వాడికి కూడా అలవాటు అయిపోయింది ఇలా మాట్లాడతాను అనేసి. తాతతో ఎలా మాట్లాడతాను? తాత, అప్పా. సో చూసారా, అప్పకి ఎలా అంటాను? కొట్టొద్దురా, కోపం వచ్చేసి. ఓకే అమ్మ. అప్ప అప్పా 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 అప్ప తాత
అన్నా అన్నా ఇది అన్నా. సో విన్నరా, నువ్వేనా చెప్పరా అప్పకి అమ్మకు ఒక ఫోన్ ఇప్పించమని చెప్తావా రుద్వే? నాకు ఒక ఫోన్, కొత్త ఫోన్ ఇప్పిస్తావా చెప్పి అప్పకి? చెప్పను బ్రదర్. సరే ఫోన్ అయిపోయింది. సరే నువ్వు చెప్పు, ఇవన్నీ చూస్తున్నావుగా, నువ్వే మ్యారేజ్ చేసుకుంటావు? లవ్ మ్యారేజా రుద్వే? లవ్ మ్యారేజా? ఇవన్నీ నేను పైన పెట్టేస్తా. నువ్వు నా మాట విన్నట్లే. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? ఫస్ట్ చెప్పు, ఏది ఏ మ్యారేజ్ చేసుకుంటావు? ఏ మ్యారేజ్ చేసుకుంటావు? అమ్మ అంటే ఇష్టమా, అప్ప అంటే ఇష్టమా నీకు? అమ్మ ఇష్టం అంటే అమ్మ అని పిలు, అప్ప ఇష్టం అంటే అప్ప అని పిలు. ఎవరంటే ఇష్టం ఎక్కువ నీకు? టాటాయా? టాటాయ్ వద్దురా, నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? రుద్వేద్, ఎవరంటే ఇష్టం రా? రే ఎవరు ఇష్టం అని చెప్తే లేస్తున్నావేంటి? ఎవరంటే ఎక్కువ ఇష్టం? జయ్యా. వాళ్ళ అప్ప పేరు చెప్తున్నాడు, జై అంట. నేను ఏడుస్తాను ఇప్పుడు. నేను కదరా నీకు ఇష్టం? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అమ్మ కదరా నవ్వుతున్నా. ఎవరంటే ఇష్టం? అప్పనా? రుద్వేద్, అమ్మ కదా ఇష్టం నీకు? ఎవరు ఇష్టం? నేను ఏడుస్తాను ఇప్పుడు. ఇదిగో అమ్మ ఏడుస్తా. వాళ్ళ పప్ప అంటే ఎక్కువ ఇష్టం అంట, మమ్మీ అంటే ఇష్టం లేదంట. నేనంటే రుద్వదికి ఇష్టం లేదంట, వాళ్ళ పప్ప అంట ఇష్టము. ఏడ్చినా పట్టించుకోవట్లే, నవ్వుతున్నాడు. చూసారా వాడు ఎక్స్ప్రెషన్? నీలాగే నేను ఏడుస్తా ఇప్పుడు, చూడు. రుద్వేదికి నేను ఇష్టం లేదంట, రుద్వేదికి నేను ఇష్టం లేదంట. అదేంట్రా అమ్మను ఓదారుస్తావని వస్తే నీ బొమ్మను తీసుకెళ్తున్నావు? రుద్వేద్, అమ్మ ఏడుస్తున్నాండ్రా. నేనంటే ఇష్టం లేదా నీకు? రుద్వేదికి నేనంటే ఇష్టం లేదంట. వీడు పికప్ అనుకుంటున్నాడు నేను ఏడుస్తుంటే. అస్సలు పట్టించుకోవట్లేదు. వాళ్ళ అప్ప జై ఇష్టం అంటావా? అదిగోండి, జై ఇష్టమా? అప్ప అప్ప పిలు. అప్ప అన్నా. ఏయ్ ఏయ్ అప్పా, ఏయ్ అమ్మా, ఏయ్ ఐమ్ హియర్. అది చెప్పు, అది చెప్పు. చెప్తావుగా పోనీ. అప్పా, ఏయ్ టచ్, టచ్ అంట. టింక్ టాంక్ టింక్ టాంక్ టింక్ టాంక్ టింక్ టింక్ టాంక్ టింక్ టాంక్. అన్నా, రిక్కీ అన్నా, రిక్కీ అన్నా, అన్నం పిలిచేసే. అన్నా అన్నీ చెప్తాడు, చెప్పట్లే. అన్నా, అప్పాను. అప్పా, ఏయ్ ఏయ్ ఐమ్ హియర్. అప్పా, అప్పా, తాత. యాక్చువల్లీ అన్నీ చెప్తాడు. ఈరోజు వాడు మొత్తం గేమ్లోనే ఉన్నాడు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. వాడైనా పట్టించుకుంటాడు అన్నీ చెప్పుకుందాం అనుకుంటుంటే వాడు వాళ్ళ అప్పకే సపోర్ట్ చేస్తున్నాడు, జై అనుకుంటూ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అదిగోండి వాడు డాన్స్ ఆడుకుంటున్నాడు. అమ్మ ఏడ్చినా లేదు. మీకు ఇంకొకటి రుద్వేది చూపిస్తా. అదిగోండి అమ్మ అలా ఏడ్చింది. అమ్మ ఎలా ఏడ్చింది? అమ్మ ఎలా ఏడ్చింది? ఎలా ఏడ్చింది అమ్మ? చూపి. నేను ఏడ్చినా పట్టించుకోవా? అమ్మ ఎలా ఏడ్చింది? నేను సైలెంట్ అయితేనే వాడు చూపిస్తాడు. నేను నవ్వా. అమ్మ అల్లిగా, నువ్వు డాన్స్ చేసుకో, నేను రాను. రుద్వేద్, ఇదిగో అమ్మ, అమ్మ కూర్చుంటున్నా, పడిపోతున్నా, అమ్మ సింబొస్తున్నాను. ఇట్రా. అవన్నీ వద్దు, అమ్మ చాలా ఎదిగిపోయాడు. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. చిన్న బేబీ ఇక్కడ, చిన్న బేబీ పుట్టాడమ్మా. చిన్న బేబీ ఇప్పుడే పుట్టాడు. స్నానం చేయించండి. చిన్న బేబీ ఇదో స్నానం. చిన్న బేబీ స్నానం చేయించండి. వాడికి అలా అంటే చాలా ఇష్టము. వాడు గేమ్లో ఉండి ఇదిగో ఇదిగో, అది వద్దుదా, మనం చిన్న బేబీ చూపిద్దాం దా.
చిన్న బేబీ అమ్మాయిదు ఇప్పుడే పుట్టాడమ్మా. అదిగోండి స్నానం చేయించండి. ఎలా స్నానం? చిన్న బేబీకి స్నానం ఎలా చెప్పిస్తారు కన్నా? అప్పా. వాళ్ళ అప్ప ఎక్కువ ఇది చెప్పేది, అందుకే అప్పా. ఎల్లమ్మ స్నానం చెప్పించేది. చిన్న బేబీ ఇప్పుడే పుట్టాడు. ఒకేసారి కిస్ కూడా చాలా డిమాండ్ ఉంది రుద్వేదికి. ఇవ్వడం అంత ఈజీగా ఏ అంటది. అంతే అయిపోయింది. కిస్ ఒకటి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చాలా డిమాండ్ నాకైతే కిస్కి వాడి దగ్గర. నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ రుద్వేద్. అమ్మ వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్. ಅಲ್ಲಿಗೆ బరలా ನಾನು బరలా. బా కన్నడలో చెప్తున్నాడు నన్ను. బా బా దాదా అన్ని నేర్పించాను. రుద్వేద్ అమ్మ వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. అదిగోండి బాయ్ అంట. అమ్మ వెళ్ళిపోనా? అప్పతో ఉంటావా? అప్పతో ఉంటావా? బాయా. నేను వద్దా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను. తాత వచ్చారు. అదిగో అన్న రిక్కి అన్న బంద అల్లుడు. నన్ను బాయ్. నేను వెళ్తున్నాను. ఇదిగో రుద్వేద్ డాన్స్ ఆడుతున్నాను. షేకింగ్ పుష్పవతి టిన్ 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 టిన్. అదైతే వస్తాడు నాతో. అందుకే షేకింగ్ పుష్పవతి టిన్ టిన్. నేను రౌండ్ వేస్తున్నాను రా. ఇదిగోరా షేకింగ్ పుష్పవతి. వాడు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు. నా మాటే వినట్లేదు. ఈ ఇంట్లో ఎవరు నా మాటే విన్నాడు. వాడైనా వింటాడంటే వాడు అదిగోండి నన్ను ఏమంటారు ఏడిపిస్తున్నాడు. అమ్మ నేను ఏమంటావు అనేసి. ఎలా అమ్మ అనేది? అమ్మ నేమేమి అంటానా? షేకింగ్ పుష్ప ఇవ్వ నేను అలిగానేమి నీ మీద. నేను రాను. ఆనకు మాత్రం అమ్మ కావాలంట. మిగిలింకి అప్ప కావాలా? అప్ప అమ్మ. ప్లేన్ కిస్. అందుకే కిస్ ఇవ్వమ్మ. కిస్ నోరా కిస్. అమ్మ కిస్ ఇవ్వా. సరే అప్ప ఎలా శంఖం ఊదేది? అప్ప ఓం చే. ఓం అప్ప ఎలా చేసేది? అప్ప ఎలా ఓం చేసేది? ఓం చే. సామి చేద్దాం దా. అన్ని పడుకుంది. ఓం ఎలా చెప్పేది? రోజు మార్నింగ్ లేచి పూజ చేస్తాడు. మా అత్తయ్య గారు పూజ చేస్తుంటే చూసేసి ఇలా ఓం చెప్పు. ఓం. అదెవరు? ఆ ఫోటోలో ఉండేది ఎవరు? ఎవరికన్నా ఫోటోలో ఉండేది ఎవరమ్మా? ఎవరది? అన్నీ చెప్తాడు. వీడియో చేస్తున్నాం కాబట్టి కొంచెం సిగ్గుపడుతుంది. ఇదెవరు చెప్పు? ఇదెవరు? ఎవరిది? చూసారా? ఇది అమ్మ. ఇదెవర్రా? అది రుద్వేద్. తాత అన్నిస్తా చెప్పు. నాది ఇది. నా చిన్న బేబీ. ఇప్పుడైతే వస్తాడు చూడండి. ఇది నా చిన్న బేబీ. అమ్మ నాదమ్మ. ఇది నాది. ఇది వాడదంట. నేను కాదు మెయిన్. వాడికి వాడి బొమ్మ వాడికి ఇంపార్టెంట్. చూసారా? తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. అమ్మ కాదు బొమ్మ. ఇది నాన్ స్టాప్ డాన్సింగ్. ఇదిగో రుద్వేద్ నాన్ స్టాప్ డాన్సింగ్. అది కూడా ఇచ్చేయాలంట. ఇచ్చేద్దాం. ఇట్రా ఇస్తా. అమ్మ ఇస్తాందా ఉండు. అప్పటిదాకా డాన్స్ చేయి. నాన్ స్టాప్ డాన్సింగ్. పూనాగాడు లోడింగ్. అన్నీ చేయించుకుంటున్నాడు పనులు ఇప్పుడు. ఇదిగో నాన్ స్టాప్ డాన్సింగ్. రుద్వేద్. జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా.
ఓపెన్ యువర్ మౌత్. ఓపెన్ యువర్ మౌత్. నన్ను ఏడిపించి చాలరా. వాడు అదే పట్టేసుకున్నాడు. ఏ ఫోర్ యాపిల్ రుద్వేద్. ఏ ఫోర్ యాపిల్. యాపిల్. నీదే డ్రెస్ తెలుసురా. ఏ ఫోర్ యాపిల్ చెప్పు. ఏ ఫోర్ యాపిల్. నీ సద్రాన్ని నేను యాపిల్ చెప్పు కన్నా. ఏ ఫోర్ యాపిల్. ఏ ఫోర్ యాపిల్. యాపిల్. బి ఫోర్ బాల్. ఇదిగో సుమి. బి ఫోర్ బాల్. సి ఫోర్ క్యాట్. క్యాట్. డి ఫోర్ డాగ్. బౌ 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 బౌ. ఎలా అంటుంది డాగ్? ఏమైంది? డి ఫోర్ డాగ్. ఈ ఫోర్ ఎలిఫెంట్. 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 అదా అమ్మో ఎలిఫెంట్ అంట. వాడు ఎలిఫెంట్ అనగానే ఎలిఫెంట్ ఇమ్మంటాడు. ఎలా ఎలిఫెంట్ సౌండ్ చేసేది? అలా చేస్తుందా? ఈ ఫోర్ ఎలిఫెంట్. ఎఫ్ ఫర్ ఫిష్. 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 ఎలా ఫిష్? ఎలా మా ఫిష్? మొదటి నుంచి చెప్పు. అబ్బా వాడు అన్ని బొమ్మలు ఇచ్చేస్తే మంచిగా చెప్తాడు యాక్చువల్లీ. యాపిల్, బాల్, క్యాట్, డాగ్. ఇదిగోండి అందుకే డాగ్ అంటే డాగ్. ఎన్ ఫర్ నోస్. 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 ఎన్ ఫర్ నోస్. నోస్. ఇప్పుడు మీ ముందు ఏది చూపించట్లే, సిగ్గుపడుతున్నాడు. అదిగోండి. రామా. I love you. I love you. I love you. రుద్వేద్ I love you. అమ్మా వాడు అస్సలు విన్నట్లే. వాడి గేమ్లో వాడే ఉన్నాడు. ఏం చెప్పాలో నాకు తెలియట్లే. బో 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 బో. జింగ్ చికెన్ జింగ్ చికెన్ జింగ్ చికెన్ జింగ్ చికెన్ జింగ్ జింగ్ చికెన్ జింగ్ చికెన్ జింగ్ చికెన్ జింగ్ జింగ్ జింగ్. అనిమల్స్ ఆడతాడు కానీ నాతో ఆడాడు. ఎలిఫెంట్ ఎలా సౌండ్ చేస్తుంది? నాకు ఇవన్నీ ఇచ్చేసి వాడు ఆడుకుంటున్నారు చూసారా? ఎలిఫెంట్ ముద్దు పెట్టుకున్నా. ఎడిషుమ్ 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 అడిషుమ్. ఇదిగో డిషుమ్ 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 అడిషుమ్. ఆహా పని చేపించుకుంటాడు తప్ప. అదిగోండి జోజో. ఇదిగో రుద్వేద్ అమ్మ జోజో. నేను జోజో. అన్న తాత. నేను జోజో నబ్బా. నేను పడిపోయానట. వచ్చి లేపుతున్నాడు. మళ్ళీ పడిపోదాం. జుట్టు లాగేస్తాడు. అట్లుంటది మనతోని. వాడు నవ్వు చూడండి. అన్నా అప్పా
వాడికి అలా సైలెంట్గా పడుకుంటే ఏదో పడిపోయానని వచ్చి ఎలా లేపాడు చూసారా? ఇలాగా రేపే తాత 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 లెగ్గు మని నన్ను లెగ్గాలంట తీసుకెళ్తున్నాడు. ఎక్కడికమ్మా? ఎక్కడికి వెళ్దాం? సరే అయ్యో 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 సారీ అయ్యో ఇస్తా వాడిది పైన పెట్టేస్తానంట. కోపం వచ్చేసింది రుద్వేదికి. ఓకే ఓకే పట్టుకుంటా అమ్మ పట్టుకుంటా. ఇదిగో ఓకే పట్టుకున్నాను చూసారా? ఇలా పట్టుకొని నేను నించోవాలంట వాడికి. ఏం చేద్దాం? కూర్చోవాలి. ఏం చేయాలి? పడుకోనది. ఓకే ఓకే పట్టుకున్నాను. ఇల్లమ్మా పట్టుకున్నాను రా. అమ్మ పట్టుకున్నాను రా. సరే పట్టుకున్నా. సారీ అమ్మ జోజు. అమ్మ జోజు. ఎలిఫెంట్ వద్దా? ఇది వద్దా? లవ్ యూ. ఐ లవ్ యూ. సరే నేను రుద్వేద్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. వాడు అస్సలు నాదేం వినట్లేదు. వాళ్ళు అప్పొచ్చాకని అన్నీ చెప్పుకుంటాను. సో మీ అందరికీ వీడు అల్లరి అని చూపించాలని వీడియో చేశాను. మీ అందరికీ వీడియో నచ్చింది కదా? వాడి గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కమెంట్స్లో చెప్పండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కీర్తి జై ధనుష్. లవ్ యూ ఆల్. వాడు చెప్తాడు చూడండి. బాయ్. నువ్వు చెప్పు. అందుకే టర్న్ అయ్యాడు. నేను చెప్పిస్తాను ఉండండి. లవ్ యూ ఆల్ చెప్పేద్దాం. ఇదిగో రుద్వేద్ వాడికి అది చాలా ఇష్టం. ఎప్పుడు చెప్తాడు లవ్ యూ ఆల్. చెప్పామా? లవ్ యూ ఆల్. బాయ్. ప్లేయింగ్ కిస్ ఇచ్చేసే. ప్లేయింగ్ కిస్ ఇచ్చేసే వాడికి. ప్లేయింగ్ కిస్. ఉమ్మా. బాయ్. తప్పకుండా కీర్తి జై ధనుష్. లవ్ యూ ఆల్. ఉమ్మా ఉమ్మ చెప్పమ్మా. కన్నా ఇదిగో. బాయ్. బాయ్ చెప్పేసే. వాళ్ళకి ఇస్తావా? వాళ్ళందరికీ బాయ్. సే బాయ్. బాయ్ రుద్వేద్. బాయ్ 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 చెప్పు. ఇదిగో బాయ్. బాయ్.